హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. చూస్తున్నారుగా ఈ డబల్ లేయర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ని శారీతోని స్టిచ్ చేశాను. పెద్ద గేరా అంటే పెద్ద గేరా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రాక్కి స్క్వేర్ నెక్ విత్ పఫ్ హ్యాండ్స్ పెట్టాను, అలాగే బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే పెట్టాను. ఈ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలోనే ఫుల్గా పెట్టేస్తానండి. ఫస్ట్ బాడీ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూపించాక బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో అలాగే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కట్టింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, ఈ శారీ తీసుకున్నాను నేను. ఈ శారీ వచ్చేసి నార్మల్ షాప్లోనే తీసుకున్నాను. 270 రూపీస్ పడింది. దీనికి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ రెండు కూడా మనం కట్ చేసేసేయాలి. పళ్ళు బ్లౌజ్ పీస్ కట్ చేయగా ఈ మిగిలిన మిడిల్ పార్ట్ ఉంది కదా, దీంతో మనం డబల్ లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి. చూడండి, నేను సపరేట్ చేసేసాను. బ్లౌజును పళ్ళు సపరేట్ చేశాను, దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు కటింగ్ చూద్దాము. లైనింగ్ ఇలా 4 లేయర్స్ తీసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపే ఉండాలి, ఓపెన్స్ అపోజిట్ ఉండాలి. 15 ఇంచెస్ అండి లెంత్ వచ్చేసి. 14 + 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ + 2 ఇంచెస్ ఎక్స్ట్రా 11 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ని 4గా డివైడ్ చేసి వచ్చిన దాన్ని మనం తీసుకోవాలి. కింది వైపు కూడా అంతే 11 ఇంచెసే తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మీడియం సైజ్ డ్రెస్సు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఒక బాక్స్ లాగా మనం గీసేయాలి. ఇప్పుడు ఇలా బాక్స్ లాగా గీసాక ఈ మిడిల్లో 1.5 ఇంచులు క్రాస్గా ఒక లైన్ గీసి, చూడండి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఒకవేళ లావైతే విప్పుకోవడానికి అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే 6.5 ఇంచెస్ దగ్గర కూడా టేప్ని ఇలా హాఫ్కి పెట్టి ఒక మార్క్ చేసి సేమ్ ఆర్మ్ డౌన్ గీసేయాలి. ఈ 3 లైన్లు కలిసేలాగా ఆర్మ్ డౌన్ గీసేయాలి. స్కేల్తో కూడా గీయొచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్ డౌన్ అండి. ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీస్తాం కదా, దాన్ని కూడా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని లోతు తీసేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 2.75 పెడుతున్నాను. మొత్తం 6 ఇంచెస్ పెట్టాం కదా, దాంట్లో నుంచి నేను 2.75 నెక్కు, రిమైనింగ్ షోల్డర్ 3.5 పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 7.5 తీసుకుంటున్నాను. కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు, 8, 9 వరకు తీసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా 5.5 తీసుకున్నాను కదా, కావాలి అనుకుంటే 6.5 వరకు తీసుకోవచ్చు. అంతవరకే లాస్ట్ అండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. నేను స్క్వేర్ నెక్ స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా, సో బాక్స్ గీసేస్తున్నాను. అలాగే ఇటు చివరి వైపు కూడా చూడండి, మనము 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అది వదిలేసి ఇప్పుడు 9 ఇంచెస్ తీసుకున్నాంగా, ఈ 9 ఇంచెస్కి టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం టక్స్ కోసము 4.5 ఇంచెస్ ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ తీసుకొని 1/2 ఇంచ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా లైన్ గీసేసేయాలి. ఇవి టక్స్ కోసము. అలాగే డ్రెస్ నీట్గా రౌండ్గా రావాలి అనుకుంటే ఇటు చివరి సైడ్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ గీయాలి. ఇలా అయితే డ్రెస్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాక్ ఉంది కదండి, బ్యాక్ ఆర్మ్ రౌండ్ కట్ చేయాలి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కట్ చేయకూడదు, బ్యాక్ ఆర్మ్ రౌండ్ కట్ చేయాలి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కట్ చేస్తే డ్రెస్ మొత్తం పాడైపోతుంది. ఇలా బ్యాక్ ఆర్మ్ రౌండ్ కట్ చేశాక మనం కింద టక్స్ కోసం పెట్టుకున్నాక ఒక చిన్న కట్ ఇవ్వాలి. అలాగే క్రాస్గా ఆ లైన్ కూడా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం సపరేట్ చేద్దాము. సపరేట్ చేసి నెక్స్ట్ సపరేట్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ ఆర్మ్ రౌండ్ కట్ చేసాం కదా, సో ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది. ఫ్రంట్ పార్ట్కి మనం 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ దగ్గర చూడండి నేను ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ పెట్టి క్రాస్గా గీసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల నెక్ పెద్దగా బ్రాడ్గా రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కావాలనుకుంటే బ్రాడ్గా ఉండాలనుకున్న వాళ్ళు బ్రాడ్గానే పెట్టుకోవచ్చు. నాకు అంత బ్రాడ్గా వద్దు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ లోపలికి క్రాస్గా కట్ చేశాను. ఇప్పుడు లోతు కూడా తీసాం కదా, ఫ్రంట్కి లోతు కూడా కట్ చేసేసుకుందాము. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ ఆర్మ్ రౌండ్ కట్ చేసాం చూడండి.
మార్కు కింద కూడా పడిపోయింది కదా, ఒకసారి మళ్ళీ చాక్ పీస్తో మనం మార్క్ వేసేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ పెట్టుకొని క్రాస్గా పైనుంచి కింది వరకు ఒక లైన్ గీసి కట్ చేసేసుకుందాము. ఇలా చేస్తే నెక్ మరీ అంత బ్రాడ్గా రాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. బ్యాక్ కూడా ఇక్కడ కూడా గుర్తు కోసం ఇలా బీ పెట్టేద్దాము బ్యాక్ పార్ట్ అని. ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసాం కదా, చూడండి లైన్స్ మనం టక్స్ కోసం కావాలన్నాం కదా, అవి కూడా పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయొద్దు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయాలి. ఇది కూడా 4 లేయర్స్. పఫ్ హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకున్నాం కదా. నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 7.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కింది వైపు పై వైపు ఖర్చులు కావాలి కదా, సో లెంత్ వచ్చేసి కంప్లీట్గా 8.5 విత్ ఖర్చుతో పెడుతున్నాను. అలాగే పఫ్ తీసుకోవాలనుకున్నాగా పఫ్ హ్యాండ్స్ కోసం 8.5 ఇంచెస్ నుంచి పైకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే కింది వైపు కూడా మనం కుచ్చులు పెట్టాలిగా, ఫ్రిల్స్ పెట్టడం కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి పఫ్ కోసం. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా గీసేద్దామండి. మనం మొత్తం పైన కూడా 3 ఇంచెస్ పెడదాము, అటు ఇటు క్రాస్గా పోకుండా ఉండడం కోసం పైన కూడా 3 ఇంచెస్. ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా గీసేసేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ వరకు బాక్స్లా గీసి ఇప్పుడు మనం అసలు మన హ్యాండ్ లెంత్ విడ్త్ పెట్టుకోవాలి. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ మనం ఖర్చు కోసం కావాలి కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ లావైతే విప్పుకోవడం కోసం. హ్యాండ్ లెంత్ వచ్చేసి చెప్పాను కదా ముందు 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనం 8.5 లెంత్ తీసుకున్న అక్కడ నుంచి కిందికి డౌన్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి, దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సేమ్ అంతేనండి. ఇటువైపు కూడా మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్క్ పెట్టేసుకొని ఇటువైపు కూడా మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం క్లాత్ జాయింట్స్ పడతాయి, నేను స్టిచ్చింగ్లో జాయింట్స్ వేసేస్తాను. ఇక్కడ కూడా మనము లైన్ డ్రా చేసేద్దాము. చూడండి ఇప్పుడు 8.5 ఇంచెస్ దగ్గర ఒక 1.5 ఇంచ్ మనం స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా పెట్టాలి. క్రాస్గా పెట్టి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం హాఫ్ మిడిల్కి అండి, సో టేప్ని మనం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకు మిడిల్ పాయింట్ వస్తుంది. ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకొని ఇక్కడ మనము హ్యాండ్ షేప్ ఇవ్వాలి. ఎస్ మోడల్లో రావాలండి హ్యాండ్ షేప్ అనేది. కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం మార్కు పెట్టుకున్న దగ్గరికి ఒక 1/2 ఇంచ్ లోపలికి రావాలి. ఆ మార్కు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ యువతల వైపుకు రావాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మనకు ఒక ఎస్ మోడల్ లాగా రావాలి. ఇలా మనం గీసుకొని కట్ చేసుకుని స్టిచ్ చేసుకుని చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు పఫ్ ఎలా చేయాలో చూడండి. మనం ఒక బాక్స్ గీసాముగా, ఆ బాక్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్కి ఇలా మన హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్ లోపలికి కలిపేసేయాలి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి నేను ఎలా మన హ్యాండ్ లోపలికి కలిపేసాను లైన్ని. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే మనం కట్ చేసుకోవాలి. మన హ్యాండ్ అసలు హ్యాండ్ చూడండి అది కట్ చేయదు, పఫ్ కోసం తీసాను చూడండి లైన్, అక్కడ నుంచి కట్ చేసుకోవాలి. మిడిల్లో చిన్న కట్ ఇవ్వాలి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక కట్ ఇవ్వాలి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర పైన కూడా కట్ ఇవ్వాలి. ఇప్పుడు పఫ్ కోసం అండి మన బాక్స్ ఉంది, ఆ బాక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్, ఇక్కడ కూడా బాక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక చిన్న మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా మనం కట్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు గుర్తుండడం కోసం ఇక్కడ నుంచి మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలని మనకు అర్థమవుతుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు కట్స్ వచ్చాయి కదా,
ఈ కట్ నుంచి ఈ కట్ వరకు మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. పైన కూడా అంతా ఆ కట్ నుంచి ఆ కట్ వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే పఫ్ అండ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. సేమ్ ఇటువైపు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే నాకు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, జాయింట్స్ కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు శారీని ఒక సైడ్ అండి, కార్నర్ సైడ్ నుంచి నీట్గా ఇలా సదిరేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్స్ పెట్టేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేయకూడదు. చూడండి నేను కట్ చేశాను. నెక్ కట్ చేయకూడదు. చుట్టూ మనం స్టిచ్ వేసుకున్నాక నెక్ కట్ చేసేసుకోవాలి. అలాగే ఇటు చివర కూడా 4 లేయర్స్ పెట్టి మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ మిగిలినవి జాయింట్స్కి సరిపోతాయి మనకి. ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నీట్గా పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకుందాము. బ్యాక్ ఫ్రంట్ రెండిటికి కూడా. అలాగే హ్యాండ్స్ కూడా అంతే. హ్యాండ్స్ కూడా జాయింట్స్ పడతాయని చెప్పాను కదా, హ్యాండ్స్ కూడా జాయింట్స్ వేసేసుకొని ఇటువైపు ప్లస్ అటువైపు కూడా జాయింట్స్ పడతాయి. హ్యాండ్స్ కూడా జాయింట్స్ వేసుకొని చుట్టూ మనం స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. చూడండి నేను కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా. ఇప్పుడు టక్స్ కోసం మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ పైని మనం కుట్టేసుకోవాలి. మొత్తం 4 కూడా అంటే ఫ్రంట్కి 2 వస్తాయి, బ్యాక్కి 2 వస్తాయి. మొత్తం స్టిచ్ వేసుకోవాలి. అలాగే హ్యాండ్ కూడా నీట్గా జాయిన్ చేసేసాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా టక్స్ వేసేసుకోవాలి. చూడండి నేను టక్స్ కూడా వేసేసాను. ఫ్రంట్కు 2 టక్స్ వస్తాయి, బ్యాక్కు 2 టక్స్ వస్తాయి. మనం కట్టించుకోవడం వల్ల ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. నెక్ కోసం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ స్ట్రైట్ పీస్ ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది విడ్త్. దీనికి ఒకవైపు ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకొని నెక్ పైన చూడండి నేను ఎలా చూపిస్తున్నా అలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని చుట్టూ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ మనం కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకుంటేనే నెక్ స్క్వేర్ నెక్ మంచిగా కరెక్ట్గా వస్తుంది. స్క్వేర్ నెక్ అయినా సరే రౌండ్ నెక్ అయినా కంపల్సరీ కట్స్ ఇచ్చుకొని చూడండి ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైననే మనము ఒక స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. లైనింగ్ పైన స్టిచ్ వేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా నెక్ మొత్తం వేసుకోవాలి. చూడండి నేను నీట్గా నెక్ మొత్తం వేసేసాను. మనం ఇటువైపు హెమ్మింగ్ చేసుకొని ఆ స్టిచ్ విప్పేయచ్చు, లేదనుకుంటే ఇలాగే కూడా మనం ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్కి అయితే ఎలా స్టిచ్ వేసామో ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అంతే. బ్యాక్ కూడా నేను స్టిచ్ వేసేసాను. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్నాక ఇది రైట్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది బాడీ పార్ట్ రైట్ సైడు, మన బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండాలి. చూడండి ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఎదురెదురుగా పెట్టుకొని షోల్డర్స్ మనము స్టిచ్ వేయాలి. షోల్డర్స్ కోసం మనం ఎలా అయితే తీసుకున్నామో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనం లైన్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి స్టిచ్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ వేయాలి. మనం హ్యాండ్స్ కోసం ముందుగానే మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి స్టిచ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ పైవైపు అండి, ఇలా హ్యాండ్ పైవైపు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను పెట్టేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చాయి చూడండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవద్దు, అంత బాగోదు. ఇటువైపు కూడా మనం హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ వైపు కూడా కట్స్ పెట్టుకున్నాం కదా, అటువైపు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్లో ఉండాలండి ఫ్రిల్స్ కూడా. చూడండి నేను ఫ్రిల్స్ పెట్టేసాను, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల పఫ్ చాలా బాగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసాం కదా, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయాలి. మన హ్యాండ్ని కూడా ఇలా హాఫ్కి మనం ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకొని కరెక్ట్గా సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుందాము. ఎప్పుడైనా ఫోల్డర్ దగ్గర నుంచి మనం చెక్ చేసుకోవాలండి. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మనకు ఎక్కువగా వచ్చిందనుకోండి అటువైపు ఇటువైపు ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. ఒకవేళ తక్కువగా వస్తే అటువైపు ఇటువైపు ఒక ఫ్రిల్ తీసేసుకోవాలి, అంతే అండి. చూడండి ఎక్కువ వస్తే ఇలా ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి, తక్కువ వస్తే ఒక ఫ్రిల్ తీసేసేయాలి, సరిపోతుంది.
కింద మనం హ్యాండ్కి పట్టి వేయడం కోసం అండి ఒక 1.5 ఇంచ్ ఆర్ ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. రాంగ్ సైడ్ వైపు నుంచి వీడియోలో చూపిస్తుంది, రాంగ్ సైడ్ వైపు నుంచి మనం పట్టి వేయాలి. నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మనం ఫస్ట్ స్టిచ్ వేసి దానిపైన మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్ వేసాను. పట్టి వేయడం ఈజీగానే ఉంటుందండి. లోపల వైపు నుంచి ఒక స్టిచ్ వేసి దానిపైన ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పి ఒక 1/4 ఇంచ్ లోపలికి మడిచి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిడిల్లో ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ బాడీ పార్ట్ వైపు మనం లోతు తీయాలి కదా హ్యాండ్కి కూడా. సో చూడండి, ఇలా నేను ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ కూడా ఫ్రంట్ సైడ్ వచ్చే సైడు నేను ఒక మార్కు పెట్టుకున్నాను గుర్తు కోసం. ఇలా మార్కు పెట్టుకొని మనం మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాక సేమ్ ఇటువైపు కూడా మనము ఖర్చు తీసుకున్నాం కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కు దగ్గర నుంచి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న మార్కు ఉంది, ఆ మార్కు దగ్గర ఉంది కదా, ఈ 2 మార్కులు మనము ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనకు మిడిల్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి మనకు మిడిల్ వస్తుంది కదా, ఆ మిడిల్ దగ్గర ఒక చిన్న మార్కు పెట్టుకొని ఇక్కడ సైడ్ మనము 3/4 ఇంచ్ అండి, 3/4 ఇంచ్ మనం పెట్టుకొని లోతు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఉండాలి. సో ఇటు నుంచి కొద్దిగా ఆ మార్కు దగ్గరికి కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపైన ఒక స్టిచ్ వేసుకున్నాక మాత్రమే కట్ చేసుకోవాలండి, లేదంటే ఫ్రిల్స్ ఊడిపోతాయి. సో మార్క్ వేసుకున్న దానిపైనే నేను స్టిచ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఇది లోతు అని మనం ఫ్రంట్ సైడ్ రావడం కోసం ఇలా F పెట్టాను, ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసం. ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ ఉంది కానీ బాడీ పార్ట్ దాని సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని మనము స్టిచ్ వేసుకోవాలి. ఈజీ అండి. మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడైనా కూడా. నేను కరెక్ట్గా ప్లేస్ చేయలేదని చూస్తున్నాను ఒకసారి. మనం షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు అంతే, అటువైపు అంతే అండి. అటువైపు కూడా నేను పఫ్ స్టిచ్ చేసి పట్టి వేసేసి ఫ్రంట్ సైడ్ లోతు కట్ చేసేసాను. హ్యాండ్స్ జాయిన్ చేయడం చాలా ఈజీ అండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేను ఒక వీడియో పెట్టాను, నేను లింక్ కింద ఇస్తానండి డిస్క్రిప్షన్లో. సో హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి 2 సైడ్స్. చూడండి, నేను స్టిచ్ వేసేసాను హ్యాండ్స్ కూడా. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ సపరేట్ చేసేసుకున్నాను, మిగిలింది ఒక 1/4 మీటర్, అది సపరేట్ చేశాను. ఇప్పుడు కట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. టోటల్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్. సో మనం బాడీ పార్ట్కి ఎంత తీసుకున్నాము, 14 ఇంచెస్ తీసుకున్నాము. ఇది డబల్ లేయర్ కదండి. సో ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్. ఈ 45లో నుంచి -14 చేస్తే 31 వస్తుంది. సో ఈ 31ని మనము 2 లేయర్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ లేయర్ వచ్చేసి 21 ఇంచెస్, ఈ రిమైనింగ్ లేయర్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అర్థమైంది కదండి. 21 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 31 వస్తుంది. ఇది 21 ఇంచెస్, ఇది 10 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఈ 21 ఇంచెస్కి పైన ఖర్చు అండ్ కింద ఖర్చు కలిపి ఒక 1.5 ఇంచ్ తీసుకుంటే 22.5 వస్తుంది. సేమ్ దీనికి కూడా మనము కింద ఖర్చు కావాలి, అలాగే పైన ఖర్చు కావాలి. దీనికి కూడా మనము ప్లస్ 1.5 ఇంచ్ కలపాలి. మొత్తం ఎంత వస్తుంది? 11.5 ఇంచ్ వస్తుంది. అర్థమైంది కదండి. టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి
45 inches. ఫస్ట్ లేయర్ వచ్చేసి 22.5 inches. సెకండ్ లేయర్ వచ్చేసి 11.5 inches. ఇది ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇది సపోజ్ ఇది మనం 3 meters తీసుకున్నాం అనుకోండి. ఇది 3 meters తీసుకుంటే ఈ లేయర్ వచ్చేసి 3 plus 3 6 or above తీసుకోవాలి. అర్థమైంది కదా? ఇది 3 meters తీసుకుంటే క్లాత్ ఇది దానికి డబల్ 3 plus 3 6 or above తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చెప్పాను కదా నేను 3 meters సపరేట్ తీసుకున్నాను. ఆ 3 metersలో నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు 22.5 inchesకి మార్క్ పెట్టుకుంటాను. 21 inch మనకు సరిపోతుంది, దానికి 1.5 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 22.5 inchesకి మార్క్ పెట్టుకొని అక్కడ ఒక చిన్న కట్టు పెట్టుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఫస్ట్ లేయర్. 22.5 inches వచ్చేసి ఫస్ట్ లేయర్. కట్ పెట్టానుగా ఆ కట్ దగ్గర నుంచి ఇలా లాగితే క్లాత్ స్ట్రైట్గా వస్తుంది, అసలు చిన్న కూడా అటు ఇటు పోకుండా. ఇది ఫస్ట్ లేయర్గా దీన్ని పక్కకు పెట్టేసి ఆ మిగిలిన రిమైనింగ్ క్లాత్లో నుంచి ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం చూస్తున్నాను. సో నాకు 11.5 సరిపోతుంది. సో 11.5కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా 11.5కి మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా లాగేస్తే స్ట్రైట్గా వస్తుంది. సో ఇవి 2 layers. ఇది 3 meters, ఇది 3 meters, 6 meters అవుతుంది కదా. ఇంకొక 1/2 meter నేను మిగిలిందని చెప్పాను కదా క్లాత్. ఇవి 2 layers. ఆ 1/2 meterలో నుంచి కూడా నేను 11.5కి పెట్టి సపరేట్ చేసుకుంటున్నాను. సో నాకు అది 6 meters, ఇది మొత్తం 8 meters అవుతుంది. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి మనం ముక్కలన్నీ కూడా సెకండ్ లేయర్వి. అలాగే దీనికి కూడా మనం అటువైపు ఇటువైపు కూడా మనం జాయింట్ చేసేసుకొని చూడండి నేను జాయింట్ చేసేసుకున్నాను. సెకండ్ లేయర్ మొత్తం జాయింట్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 8 meters వచ్చింది. ఇలా నీట్గా జాయింట్ చేసుకొని అటువైపు ఇటువైపు కూడా మనం ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. నేను జిగ్జాగ్ చేశానండి, నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేను పీకో చేసేసాను. అలాగే ఫస్ట్ లేయర్ ఉందిగా, ఫస్ట్ లేయర్కి కూడా అటువైపు ఇటువైపు నేను పీకో చేశాను, ఎందుకంటే పోగులు వచ్చేస్తుంది కదా అందుకని. ఇప్పుడు మనం మన బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్కి అటువైపు ఇటువైపు 2 sides కావాలి కాబట్టి ఈ 3 meters క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి హాఫ్కి కట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్కి 1.5 meter, బ్యాక్ 1.5 meter వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తాను నేను. ఇటు 1.5 meter వస్తుంది, ఇటు 1.5 meter వస్తుంది. 3 meters ఇలా కట్ చేసుకుంటే. సో మరి ఇటువైపు కూడా మనకి సెకండ్ లేయర్ కూడా అలాగే ఇటు హాఫ్ అటు హాఫ్ రావాలి కదా, అందుకని దీన్ని కూడా మనం మొత్తం ఎన్ని మీటర్స్ ఉందో అన్ని మీటర్స్ని ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇది కూడా ఫ్రంట్కు బ్యాక్కు 2 వస్తాయి. చూడండి ఇలా పెట్టేసి మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మన బాడీ పార్ట్కి సరిపడా ఫస్ట్ లేయర్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇది ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో సెకండ్ లేయర్ కూడా అంతే, మన ఫస్ట్ లేయర్కి సరిపడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి నేను ఫ్రిల్స్ పెట్టేశాను. ఫ్రిల్స్ పెడితే ఇలా వస్తుంది, చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని అటాచ్ చేయాలి. దానికోసం నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇది రైట్ సైడే పెట్టుకొని ఈ ఫస్ట్ లేయర్కి కింది సైడు ఒక 1/2 inch మనం స్ట్రైట్గా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మనం లైన్ గీసేసుకోవాలి మొత్తం. ఫస్ట్ లేయర్ మొత్తం గీసుకొని ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ లేయర్ పైన ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలండి స్ట్రైట్గా. నేను రఫ్గా చూపిస్తున్నా చూడండి ఎలా వస్తుందో. ఇలా పెట్టి మనం స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ వేసేసాను, పెట్టి చూపిస్తున్నా చూడండి. ఊరికే ఎగ్జాంపుల్గా మీకు ఎంత పెద్ద గేరా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం వలన. ఇప్పుడు బాటమ్కి లైనింగ్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇది కూడా 4 layers కోన్ మోడల్లో వేసుకొని మన బాడీ పార్ట్ ఉంది కదా దాన్ని మనం ప్లేస్ చేసుకొని మార్క్ వేసేసుకోవాలి. ఇది కూడా 4 layers. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 32 inches 31 inch తీసుకున్నాం కదండి. సో ఎక్స్ట్రా ఖర్చు కాబట్టి అటు ఇటు 32 inches అయింది కదా. ఇది మాత్రం మనం 2 inches తగ్గించాలి. 2 inches తగ్గించి 30 inches తీసుకోవాలి. లైనింగ్ ఎప్పుడైనా ఒక 2 inches ఆర్ 1 inch తగ్గించి ఉండాలండి. సో 30 inchesకి నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఈ మార్క్ ఎలా ఉందో అలాగే మనం కట్ చేసేసుకోవాలి.
కట్ చేసేసుకున్నాను కదా, కింది వైపు నాకు జాయింట్స్ పడతాయి. సో మనకు మిగిలిన క్లాత్నే ఇలా పెట్టేసి మనం జాయింట్ వేసేసుకోవాలి స్ట్రైట్గా. చూడండి, ఇప్పుడు కింద మనము హ్యాండ్తో ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మనకు కొంచెం లావుగా ఉండి మనకు అర్థమైపోతుందండి మనం కట్ చేసింది ఎక్కడ వరకు ఉందో. సో దాని మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ మార్క్ వేసేసుకొని ఇది కూడా కట్ చేసేసుకుంటే మనకు కింద జాయింట్స్కి సరిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసి మనము కింది వైపు జాయింట్స్ వేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ ఉన్న సైడ్ కట్ చేసేసుకుంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది. ఇలా మనం జాయింట్ చేసేసుకొని కింద కూడా పీకో చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మనం అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు మన బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ పైన ప్లేస్ చేసుకొని మనము అటాచ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడండి అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు సైడ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా చూడండి. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా స్టార్టింగ్ కటింగ్లో, సేమ్ అంతే 2 ఇంచెస్కి మనం మార్క్ పెట్టేసుకొని హ్యాండ్ ఇది కూడా ఇటు కింది వైపు చూడండి మొత్తం 4 పట్టుకొని 4 ఇంచెస్కి మనం క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఎలా అయితే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నామో ఆ మార్క్ పైన స్టిచ్